ప్రభు వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితోపదేశకాండము 33వ అధ్యాయం 7వ వచనం. ద్వితోపదేశకాండం 33వ అధ్యాయము 7వ వచనము. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు మేము చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్యమైన దేవుడవు, మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మందరికీ అనుగ్రహించు నాయన. అల్పడను నీ పాదధూళిని తండ్రి, మీ దాసుని మీ అందు మీరు మరుగుపరిచి అభిషేకించిన ఆయన, మీరు నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి నీకే స్తుతులు చెల్లించి యేసు ప్రభునామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశం బట్టి దేవాది దేవునికి సకల మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. పిల్లరా, ఈరోజు దైవ వాక్యంలో నుండి ద్వితోపదేశకాండము ఈ యొక్క 33వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు, దీవించాడు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలందరిలో ఈ 12 గోత్రానికి ఆస్వాదించిన వాటిలో విశేషముగా ఇజ్రాయేల్ జనాంగమంతటి కూడా ప్రభు దీవించినప్పటికీ వారిలో దేవుడు యూదా గోత్రాన్ని ప్రత్యేకమైన రీతిలో ప్రభు ఆశీర్వదించాడు. స్తోత్రం. చివరి దశలో, ఆఖరి దశలో దైవ సేవకుడైన మోషే ఈ 32వ అధ్యాయము 33వ అధ్యాయం మనం చదువుకుంటే ఒక్కొక్క గోత్రాన్ని పిలిచి ఒక్కొక్క గోత్రమునకు ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఇచ్చడం అనేది మనకు కనబడుతుంది. అందులో భాగంగా యూదా గోత్రను ఆయన దీవించాడు. ఏ విధంగా దీవిస్తున్నాడు ఇక్కడ మనం చూస్తాం. యూదాను గురించి అతడు ఇట్లనను, యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై ఉండుము. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. యూదాను ఎటువంటి ఆశీర్వాదాన్ని దైవ సేవకుడైన మోసే ఇస్తున్నాడంటే, మొదటి భాగాలు చూసుకున్నాం ఏంటంటే, యెహోవా యూదా మనవి విని, అంటే దేవుడు యూదా యొక్క మనవి వినాలి అనేది ఆయన ఇచ్చిన ఆశీర్వాదం. స్తోత్రం. అండ్ రెండోదిగా అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము అన్నాడు. యూద ప్రజల్లో ఎవరు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నా సరే, వాళ్ళందరూ కూడా ఒక స్థలంలో వారు చేర్చబడాలి, ఒక స్థలంలో వారు కూర్చబడాలి అనేది దేవుని సేవకుడైన మోషే ద్వారా యూదులకు ఇచ్చిన ఆశీర్వాదం. అండ్ 3వ భాగంలో మనం చూస్తే యూదా బాహుబలము అతనికి చాలున్నట్లుగా చేసి, ప్రభుకి స్తోత్రం. యూదాకు కలిగిన యొక్క బలము, యూదాకు కలిగిన యొక్క శక్తి, యూదా కలిగి ఉన్న యొక్క బాహుబలము అతనికి చాలున్నట్లుగా ఎప్పుడూ ఉండునుగాక. స్తోత్రం. అండ్ 4వది చూస్తే అతని శత్రువులకు విరుద్ధముగా నువ్వు అతనికి సహాయుడవై ఉండువు. స్తోత్రం. దేవుడు నిరంతరము యూదకు ఎప్పుడూ తోడై ఉండి తన శత్రువులకు విరోధముగా పోరాడినప్పుడు, యుద్ధము చేస్తున్నప్పుడు దేవుడు యూదకు సహాయము చేయవాడై ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. ఇది యూదా విషయంలో దేవుడు ఇచ్చిన దైవ సేవకుడైన మోషే ద్వారా ఆశీర్వాదం అనుగ్రహించడం అనేది కనబడుతుంది. స్తోత్రం. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. బట్ ఈరోజు కేవలం యూదాను గురించి మాత్రం మీకు
జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేల్ జనాంగంలో యూదా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన పొందుకున్నాడు. ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దేవుడే ఆ స్థానాన్ని యూదాకు దేవుడు అనుగ్రహించాడు. ప్రభుకి స్తోత్రం. లేవి గోత్రానికి పరిచర్య కొరకు దేవుడు స్థానము ఇస్తే, యూదా గోత్రానికి దేవుడు రాజ్యాన్ని పరిపాలన చేయగలిగిన యొక్క ఉన్నతమైన స్థాయిని, ఆ యొక్క స్థితిని, ఆ భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. నేటి దినాలలో యూదా ప్రజెంట్ ఎక్కడ ఉన్నారండి? యూదులు అందరూ కూడా ఇజ్రాయేల్ దేశం అంటాం. బట్ ఇజ్రాయేల్ దేశంలో ప్రత్యేకంగా యూదా ప్రాంతంలో యూదులందరూ కూడా నివాసము చేస్తున్నారు. యూదును గురించి కొద్ది మాటలు మనం చూసుకుందాం రండి. ఆ న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం ఎక్కడ ఉంది? ఓకే, మొదటి అధ్యాయము 'న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఒకసారి మనం చూద్దాం. యెహోషువ మృత్యు నొందిన తర్వాత ఇశ్రాయేలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినదని యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చినాను, వారు పోవలనని సెలవిచ్చెను. స్తోత్రం. మోసే, దైవ సేవకుడైన మోసే, ఆయన చనిపోయారు. అతనికి బదులుగా దేవుడు యెహోషువకు నాయకత్వాన్ని అప్పగించాడు. మోసే ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి బయటికి తీసుకొస్తే, యెహోషువ దేవుడు వాగ్దానము చేసిన ఆ దేశంలోనికి వారిని తీసుకొని చేర్చాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు యెహోషువ యొక్క పరిపాలన కాలంలో జస్ట్ ఎంటర్ అయ్యారంతే, ఇంకా అన్ని దేశాలన్నీ కూడా ఇంకా స్వాధీనం చేసుకోలేదు. నేను మరలా చెప్తున్నాను, యెహోషువ మోసే ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా విడిపించి బయటికి తీసుకొచ్చి కొన్ని సంవత్సరాలు వారిని నడిపించాడు. ఆ తర్వాత ఆయన మృతి చెందాడు. అతని తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ ఇప్పుడు వాగ్దాన దేశములోనికి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నాయకత్వంలో నడిపించి కొన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వారు స్వాధీనం చేసుకోవాల్సిన దేశాలు అనేకములు ఉన్నాయి. అయితే యెహోషువ కూడా చనిపోయాడు. యెహోషువ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని సముఖంలో నాయకత్వం లేక వారు ఏకముగా కూడి ప్రభు దగ్గర వారు ప్రార్థన చేశారు. ప్రభువా, నీవు మా పితరులకు వాగ్దానం చేశావు, అబ్రహాముతో వాగ్దానం చేశావు, ఇస్సాకుతో, అలాగే మా పితరులైన యాకోబుతో వాగ్దానం చేశావు. ఈ దినాన్న ఇంతగా దేవుడు మాకు సహాయం చేసి నువ్వు తీసుకొచ్చావు ప్రభు, ఇంతవరకు మమ్మల్ని నువ్వు నడిపించావు. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. మీ ఫోన్లో స్విచ్ ఆఫ్ చేయండి. మీ ఫోన్లో స్విచ్ ఆఫ్ చేయమన్నాను. ఇది ఇక్కడ మాట్లాడే టైం కాదు. అక్కడ అంతా మీకు బిజీగా ఉంటే ప్లీజ్ దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. సర్వీస్ టైంలో ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే, మీకు అంతా బిజీగా ఉన్నారంటే ఇట్ ఈస్ బెటర్ వెళ్ళి బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని రావద్దు చర్చికి. లేదా వాక్యం టైంలో సరిగ్గా వినండి. ఓకే, ప్రభుకి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి అసలు ఇష్టం ఉండదు, దేవునికి ఇష్టం ఉండదు అది. అందుకే చెప్తున్నా, సో దేవుని సముఖంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా 12 గోత్రాల ఒక స్థలాల్లో సమకూర్చబడి దేవుని దగ్గర మొరపెట్టారు. ప్రభువా, ఇంకేంటి? బయటికి వెళ్ళండి మీరు. ప్రభు సందులో వారు మొరపెట్టారు, యేసు రక్తానికి జయం కలుగునుగాక.
హల్లెలూయా. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. నేను ఈ స్థలాన్ని, ఈ ప్రాంతమందును కూడా యూదా గోత్రానికి ఇచ్చున్నాను, కాబట్టి యూదులు మాత్రం యూదా వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ప్రభుకి స్తోత్రం. దేవుడు ఈ యొక్క 12 గోత్రాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని యూదులకు ఇచ్చి, ఆ యూదులకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. ఎటువంటి స్థానం మీరు గమనించండి. ఇప్పుడు అక్కడ రూబేను వంశస్థులు ఉన్నారు, ఓకే, ఆషేరు వంశస్థులు ఆషేరు ఉన్నారు, అలాగే గాదు ఉన్నాడు, మనష్షే ఉన్నాడు, అలాగే చాలామంది ఇస్సాకరు ఉన్నారు, చాలా గోత్రాలు అక్కడ ఉన్నాయి, 12 గోత్రాలు ఉన్నాయి. కానీ ప్రత్యేకమైన స్థానాన్ని మాత్రం దేవుడు కేవలం యూదులకే ఇచ్చాడు. ఏ స్థానం తెలుసా? అబ్రహామును దేవుడు ఎక్కడైతే దర్శనం అనుగ్రహించి తన కుమారుని బలిగా అర్పణ చేయమని చెప్పాడో ఆ స్థలాన్ని ఆ ప్రాంతాన్ని దేవుడు యూదులకు మాత్రం ఇచ్చాడు. స్తోత్రం. ఆ ప్రాంతాన్ని వాడి చేతిగా మీరు ఇప్పుడు వినండి, శ్రద్ధగా వినండి. నేను వారికి ఇది అప్పగించానని దేవుడు అన్నాడు. అప్పగించాడని చెప్పినంత మాత్రాన అక్కడ ఎవరు లేరు, ఖాళీగా ఉంది, అందుకెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోవాలని కాదు అక్కడ పాయింట్. ఇప్పుడు ఆ యూదయ ప్రాంతములో ఉన్న అంతకు మునుపు దాన్ని కనాను దేశం అనే పదాన్ని వాడారు. కనాను దేశంలో ఒక భాగము. ఈ కనాన్యులలో అనేక మంది అందులో ఉన్నారు. ప్రత్యేకముగా యెరూషలేము యూదయ ప్రాంతంలో నివసించిన వారు ఎవరంటే యెబూషీయులు అనేవారు ఉండేవారు, అనాకీయులు అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా వైపు చూస్తూ వినాలి. లుక్ టు మీ, నా వైపు చూస్తూ వినాలి. ఓకే, సో అనాకీయులు అనేవాళ్ళు ఉన్నారు. అలాగే అక్కడ ప్రత్యేకంగా యెబూషీయులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఆల్రెడీ ఆధీనము చేసుకొని జీవిస్తున్నారు. అలాంటి దినాలలో ప్రభు అన్నాడు, ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని నేను యూదులకు ఇస్తాను. ఎవరు యుద్ధానికి వెళ్ళాలి ప్రభు అని మొరపెట్టారు వాళ్ళు, యూదులు ముందు వెళ్ళాలని చెప్పాడు. ప్రభుకి స్తోత్రం. సో దేవుని యొక్క వాగ్దాన ప్రకారముగా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మనము ఆ 2వ వచనాల్లో మనం చూసుకోగలిగితే, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకి ఇచ్చున్నాడు, వారు పోవలనని సెలవిచ్చెను. 3వ వచనం, అప్పుడు యూదా వంశములు తమ సహోదరుడైన సిమియోనులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదామని చెప్పగా సిమియోనులు వారితో కూడా పోయి, కనానీయులు వారి మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించిన గనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఇలాగ మన కింద అనేక వచనాలు మనం చదువుకొని వెళ్తుండగా దేవుడు యూదా వంశస్థుల చేతికి శత్రువులను అనగా కనానీయులను వారి చేతికి అప్పగించగా వారు ఆ దేశమును, ఆ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నట్టుగా దైవ వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్దాం. అలాగే 8 నుంచి 12 వచనం వరకు చదువుకోండి. యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి, ఇప్పుడు ఇక్కడ ఏమి రాబడింది? యూదా వంశస్థులు దేని మీదకి? యూదులు యెరూషలేము మీదకి వెళ్ళాలా? ఇప్పుడు యెరూషలేము ఎవరి అధీనంలో ఉంది? యూదుల అధీనంలో ఉంది. మరి ఇక్కడ ఏమి రాయబడింది? ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, అంతకు మునుపు యెరూషలేము అనే ప్రాంతము, యూదయ అనే ప్రాంతము కనానీయుల చేత ఏలుబడి జరుగుతుంది. ఎప్పుడు ఏలుబడి జరుగుతుంది. అందుకు ఆ దినాలలో ఇంకనూ కనానీయులు, హెబ్యూలు, యెబూషీయులు వీళ్ళందరూ కూడా పరిపాలన చేస్తున్న దినాలలో యెరూషలేము మీదకి యూదా వంశస్థులు వెళ్ళారు. అందుకే ప్రధానమైన ముఖ్య పట్టణాన్ని వారు జయించిన మంది ఈ స్థలాల్లో మనం చూస్తాము. వారు అలాగ పట్టుకొని కొల్లపెట్టి ఆ పట్టణమును కాల్చి వేసిన తర్వాత యూదా వంశస్థులు మన్యముల యందును, దక్షిణ దేశమందును, లోయ అందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదకి పోయి షేషాయిని, అహిమానును, తల్మాయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిరియతర్బా. సో అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిరియత్సె పేరు. సో ఇలాగో మన కింద వచ్చినమంతా కూడా మనం చదవగలిగితే, ప్రియులారా, యూదా వంశస్థులకు దేవుడు యెరూషలేము, అదేవిధంగా కనాను దేశమంతటి కూడా ప్రత్యేకముగా ఆ యెరూషలేము యొక్క చుట్టూ ప్రాంతంలో ఉన్న స్థలం అంతటి కూడా యూదులకు దేవుడు అప్పగించాడు. ప్రభుకి స్తోత్రం. 13వ వచనాలు మనం చూస్తే,
అక్కడ కాలేబు తమ్ముడైన ఒత్నియేలు అనే వ్యక్తి మనకు కనబడతాడు. ప్రభుకు స్తోత్రం. ఒత్నియేలు, ఈ ఒత్నియేలుకి ఒక విషయాన్ని మనం చూస్తాం ఏంటంటే, ఒత్నియేలు ఇక్కడ కాలేబు ఒక ప్రకటన చేశాడు. ఇది ఎవరి ప్రాంతం? అది ఇంతకుముందు కనాను దేశం. అది ఇంతకుముందు యెరూషలేము అంతా కూడా కనానీయుల స్వాధీనంలో ఉంది. ఇప్పుడు యూదులు వెళ్ళారు, అనేక ప్రాంతాన్ని జయించారు. కాలేబు, యెహోషువ, కాలేబు వీరిరువురు ముఖ్యమైన నాయకులుగా ఆ దినాల్లో ఉన్నారు. ఆ దినాల్లో యుద్ధానికి వెళ్ళడానికి నేను ఆ వచనం కూడా జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండంలో మనకు కనబడుతుంది 13వ అధ్యాయంలో. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఈ 12 మంది వేగు చూడడానికి వెళ్ళి అది చూసి వచ్చిన తర్వాత చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వారు బోర్న ఏడుస్తారు. కానీ అటువంటి సందర్భాలలో ఈయన మాత్రం, కాలేబు మాత్రం వారు మోసతో కూడా ఏమంటాడంటే, అయ్యా మనం భయపడవలసిన పని లేదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలము, వారిని మనం స్వాధీనం చేసుకోగలము, దేవుడు మనకు సహాయం చేస్తే మనం తప్పకుండా దాన్ని మనం స్వాతంత్రము చేసుకోగలము అని అంటారు. ప్రభుకి స్తోత్రం. అందుకే మనం 14వ అధ్యాయానికి వచ్చినప్పటికి సంఖ్యాకాండంలో ప్రభు వారిని ప్రేమించాడు. యెహోషువ సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి ఆయన నన్ను వెంబడించిన వాడని మనకు 14వ అధ్యాయంలో కనబడుతుంది. ప్రభుకి స్తోత్రం. అందుకే వారు యుద్ధాన్ని జయించిన తర్వాత ప్రియులారా వారు యుద్ధానికి వెళ్ళారు, ప్రభు వారికి జయం అనుగ్రహించారు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు మోషే చనిపోయిన తర్వాత కాలేబు యెహోషువ దగ్గరికి వెళ్ళి, మనం ఒకప్పుడు ప్రమాణం చేస్తున్నట్లుగా దేవుడు నాకు ఈ యొక్క స్వాస్థ్యాన్ని ఇస్తానని అప్పగించాడు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా నాకు ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు యెహోషువ కాలేబుతో, ఓకే మీరు వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోవచ్చున్నారు. ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలి. అందులో ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు, కనానీయులు ఉన్నారు. ఆ టైంలో ఈ కాలేబు ఒక ప్రకటన చేశాడు, ఎవరైతే ఈ పట్టణాన్ని జయిస్తారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహము చేస్తానన్నాడు. అప్పుడు ఈ యొక్క ఒత్నియేలు అనే ఒక వ్యక్తి వెళ్ళి ఆ ప్రాంతాన్ని జయించాడు. ప్రభుకి స్తోత్రం. ఈ ఒత్నియేలు ఎవరు అని అంటే, నేను ఇప్పుడు ఇంతవరకు వివరణ చెప్పి వచ్చింది ఏంటంటే, ఈ ఒత్నియేలు కానీ కాలేబు కానీ వీరిరువురు యూదా గోత్రమునకు సంబంధించిన వారు. స్తోత్రం. శ్రద్ధగా వినండి. దేవుడు ఎవరికి జయమిస్తున్నారు? అందరూ చెప్పాలి. యూదులకు లేదా యూదా వంశస్థులకు దేవుడు ప్రతి స్థలాల్లో జయము అనుగ్రహిస్తూ వస్తున్నాడు. యుద్ధానికి ఎవరు ముందు వెళ్ళాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ముందు చెప్పేదేంటి? యూదా వంశస్థులే ముందు బయలుదేరాలి, వాళ్ళ తర్వాతే మిగతా వంశస్థులు ఎవరైనా సరే వాళ్ళ తర్వాత బయలుదేరాలి. ముందు యూదా వంశస్థులు. ఇంకా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇంకా కొన్ని విషయాలు కూడా మనము చూసుకుందాం. ప్రభుకి స్తోత్రం చెప్దాం. 17వ వచనం నుండి మనం చూసుకోగలిగితే అక్కడ చక్కటి మాట మనకు కనబడుతుంది. యూదా వంశస్థులు తమ సహోదరులైన సిమియోనులతో కూడా పోయి జెఫాతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టింది. మీరు గమనించండి. తర్వాత యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అస్కలోనును దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి. యెహోవా యూదా వంశస్థులకు తోడే ఉన్నందున వారు మన్య దేశములను స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించే వారికి ఇనుపరథములు ఉన్నందున వారిని వెళ్ళగట్టలేకపోయారు. మోసే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నీయగా అతడు 3 అనాకీయులను అక్కడి నుండి పారద్రోలి దానిని స్వాధీనపరచుకొనేను. ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఈ స్థలాల్లో మనం గమనించినప్పుడు ప్రియులారా పై భాగాలు మనం చూసుకున్నాం ఏంటంటే 17వ వచనంలో వారు దేనికి వెళ్ళారు? జెఫాతులో నివసిస్తున్న కనాల దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత కింద భాగాలు మనం చూస్తే గాజాను వాళ్ళు పట్టుకున్నారు, అలాగే అస్కలోను పట్టుకున్నారు, ఆ తర్వాత ఎక్రోను పట్టుకున్నారు. ఈ విధంగా ప్రతి స్థలానికి మన్య ప్రదేశం అంతటి కూడా యూదులు స్వాధీనం. వాటికి కారణం కింద భాగాలు మనం చదువుకున్నాం ఏంటంటే 19వ వచనంలో యెహోవా యూదా వంశస్థులకు తోడై
ఉన్నందున. ప్రభుకి స్తోత్రం. ఈ వంశమునకు మాత్రము దేవుడు ప్రథమ స్థానం ఇచ్చి వారిని మాత్రం యుద్ధం చేయడానికి ముందు వెళ్ళాలని ప్రభు మాట్లాడుతూ వారి ద్వారా ఆ కొన్ని పట్టణాలన్నీ కూడా స్వాధీనపరచుకోవడం అంది ఈ స్థలంలో దైవ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి మనము ఆ సంఖ్యాకాండంలోనికి వెళదాం. ఈ సంఖ్యాకాండంలో యూదా గోత్రానికి సంబంధించిన వాటి గురించి మనం ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను. ఆ 11వ అధ్యాయము 6వ వచనములో, అలాగే 28 నుండి 30 వచనం వరకు మనం చూసుకోగలిగితే కాలేబు ఏ విధంగా దాన్ని స్వాధీనపరచుకున్నారు, యెహోషువ కాలేబు ఏ విధంగా వాటిని అనగా శత్రువుల దేశాన్ని ఏ విధంగా స్వాధీనం చేసుకున్న వాటిని గురించి బైబిల్ గ్రంథాలు మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రభుకి స్తోత్రం చెప్దాం పిల్లలు. అలాగే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తే 20-21 వచనములో, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ యాజకులు బూరలు ఊదుచుండగా అనే పదాన్ని ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. సో ఈ వీరి బూరలు ఊదక ముందు జరిగిన విషయం ఏంటి? బూరలు అన్న వెంటనే చాలా అర్థాలు ఉన్నాయి. బూర అన్న వెంటనే సాధారణంగా పండుగ టైంలో అలాగే ఆయా సందర్భాలలో వారు బూరను ఊదినప్పుడు ఇది ఫలానా సమయం అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రజలను కూడా అర్థం చేసుకొని, యాత్ర చేసినప్పుడు కూడా ఒకసారి ఊదినప్పుడు ఒక రకమైనది, 2 సార్లు ఊదినప్పుడు మరో విధంగా, అలాగే 3 సార్లు ఊదినప్పుడు ఇంకొక విధంగా, ఇలాగో వారు ప్రియులరా ఆ బూరలు ఊదినప్పుడు యుద్ధానికి వెళ్ళవలసిన ఉన్నదా, లేకపోతే నిలిచి ఉండాలా, సినపడాలా, నడవాలా, అదేవిధంగా ప్రయాణము చేయాలా, ఇవన్నీ కూడా బూరధ్వనిని బట్టి ఇజ్రాయెల్ ప్రజలకు అర్థమైంది. ఓకే, ఎందుకంటే వాళ్ళు లక్షల కొలది ప్రజలు ఉన్నారు కనుక వారికి అందరికీ అందజేయాలంటే బూరలు ఊదాలి. సో ఫస్ట్ థింగ్. రెండోదిగా యుద్ధం కొరకని బూరలు ఊదేవాడు. బట్ యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో చదువుకుంటే బూర ఊదుట అనగా దేవుని యొక్క వాక్యమును ప్రకటించడం. స్తోత్రం. అలాగే బూర ఊదుట అనగా దేవునిని మనం స్తుతించడం, జయగీతం చేయడం. స్తోత్రం చెప్దాం గట్టి. హల్లెలూయా. అందుకే ఇక్కడ మీరు చూస్తే వారు జయగీతముతో బూరలు ఊదినప్పుడు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసి, ఏ కేక ఇది? భయముతో కూడిన కేక కాదు, ఇది విజయపు కేక. ప్రభుకి స్తోత్రం. జయధ్వనితో కూడిన కేక. అందుకు వాళ్ళు ఎప్పుడైతే జయధ్వనితో కేకలు వేశారో ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కొలెను. ప్రజలందరూ కూడా తమ ఎదుటనున్న చక్కగా పట్టణ ప్రాకారమును ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అండ్ ప్రియులారా, యెహోషువ గ్రంథము 11వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయంలో 21-22 వచనాన్ని మనం చూసుకోగలిగితే, మన దేశం కాదు, మన్య దేశంలోను ప్రదేశములన్నిటిలోనున్న యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేస్తును. ఇజ్రాయేల్ దేశమందు అనాక్యలో ఎవడనూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అస్దోతులోను మాత్రమే కొందరు మిగిలి. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ప్రత్యేకంగా యూదా గోత్రములో ఉన్న వారికి ఎటువంటి సహాయం చేశాడంటే, ఫిలిష్తీయులలో ఒక దేశంలో ఈ కనాను గోత్రాల్లో ఒక గోత్రం ఏంటంటే ఫిలిష్తీయులు. కాబట్టి ఫిలిష్తీయులకు ఐదు ఒక పట్టణాలు, ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. దాన్ని మనకు ఎక్కడ కనబడుతుంది? సమూయేలు గ్రంథంలో కనబడుతుంది. సమూయేలు గ్రంథంలో 7 అంటే మొదటి గ్రంథంలో మన 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనం చూస్తే కనబడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క మందస్థాన్ని వాళ్ళు తీసుకువెళ్ళి ఒక పట్టణంలో ఉంచితే ఆ పట్టణంలో ఉన్న వారి మీదికి కూడా గెడ్డల వ్యాధి
రావడం మూలముగా, ఆ వ్యాధి మూలముగా అనేక మంది బాధించబడ్డారు దేవుని మందిస్తాన్ని తీసుకెళ్ళినందుకు. అందుకే ఒక పట్టణం నుండి ఒక పట్టణానికి వారు అలాగో తీసుకొని వెళ్ళినట్టుగా 5 ప్రముఖమైన పట్టణాన్ని గురించి అక్కడ రాయబడింది. ఈ పట్టణమంతటి కూడా దేవుడు ఎవరి చేతికి అప్పగించాడంటే ఇజ్రాయేల్ ప్రజలను వారికి, ప్రత్యేకంగా విశేషముగా యూదులైన వారికి ఆయన వాటిని అప్పగించినట్టుగా దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తుంది. ప్రభుకు మరోసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో మొదటి సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 23వ వచనం. ఆ దినములలో కమాన్ దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచి. ఇక్కడ మనం చూస్తే దావీదు అనే వ్యక్తి సితార వాయించినప్పుడు దురాత్మ సౌలును వదిలేసి వెళ్ళిపోయింది. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఇది మీకు అంతవరకు ఇది మీకు వాక్యము అసలు అది ఇంతవరకు పాస్టర్ గారు ఒక రకంగా చెప్పి వచ్చారు, ఇదేంటి ఇలాగ వెళ్ళింది, వాక్యం కొద్దిగా సైడ్కి వెళ్ళిందని మీకు అనిపిస్తుంది. కానీ మీకు దాని అర్థాన్ని మీ తర్వాత జ్ఞాపకం చేస్తాను, అది జస్ట్ మైండ్లో పెట్టుకోండి అంతే. ఇప్పుడు 17వ అధ్యాయంలోనికి వెళదాం. 17వ అధ్యాయము 12వ వచనం. ఓకే, ఓన్లీ మనం 12 వచనాలు మనం చూసుకోగలిగితే 17వ అధ్యాయము 12వ వచనములో దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషై అను వాని యొక్క కుమారుడు. ఓకే, ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? 17వ అధ్యాయంలో యుద్ధ భూమికి వెళ్ళాడు. నిజానికి యుద్ధం చేయడానికి ఆయన బయలుదేరి వెళ్ళలేదు, కానీ మీరు గమనించండి, వాళ్ళ నాన్నగారు క్యారేజ్ పంపించాడు. క్యారేజ్ పట్టుకొని వెళ్ళారు. వాళ్ళ అన్నదమ్ములతో కలుసుకున్నాడు, తీసుకెళ్ళి క్యారేజ్ ఇచ్చాడు. క్యారేజ్ ఇచ్చిన వెంటనే వాళ్ళు భోజనం చూశారు, అంత బాగానుంది. వాళ్ళు అలాగూ క్యారేజ్ విప్పి భోజనం చేస్తున్న టైంలో సడన్గా గాతు వాడైన గొలియాతు లేచి నిలబడి ఇజ్రాయేల్ ప్రజలను దూషిస్తూ, ఇజ్రాయేల్ దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడడం ఆయన విన్నాడు. అప్పుడు మనోడికి కోపం వచ్చింది. ఎవరికి? దావీదుకు కోపం వచ్చి, ఇదేంటి ఎవడైనా, అందుకే మనం కింద వచనాలు మనం చదువుగలిగితేనంటాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు 26వ వచనంలో దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతు లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలుచున్న వారిని అడుగగా జనులు వారికి ఉత్తరం ఇచ్చారు. ఓకే, ప్రభుకి స్తోత్రం. సో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఇజ్రాయేల్ యొక్క దేవుణ్ణి దూషించడానికి, తృణీకరించడానికి ఈయన ఎవడు అసలు? ఈయన చంపేస్తానన్నాడు. చంపేస్తే ఏమిస్తారని అడుగుతున్నాడు. సరే, మొత్తానికి వాళ్ళకి ఏదో మాట చెప్పారు. ఆయన దాన్ని బట్టి ఆయన ఇష్టపడ్డాడు. అండ్ రాజుగారు కుమార్తెని పెళ్లి చేస్తారన్న వెంటనే మరింతగా మనోడికి ఒకవైపున దేవుని మీద నింద తొలగించాలి, ఇజ్రాయెల్ ప్రజలకు విజయము తీసుకురావాలి, మూడోది ఆఫర్ కొట్టేయాలి అనుకున్నాడు. మొత్తానికి వెళ్ళాడు, యుద్ధము జరిగింది. యుద్ధములో ఆయన విజయము సాధించగలిగాడు. ప్రభుకు స్తోత్రం. చూడండి, 50 వచనం నుండి ఇలాగ రాయబడింది, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిశలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ప్రభుకు స్తోత్రం చెప్దాం. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుల మీద నిలుచుండి వాని కత్తి వరదూసి వాణ్ణి చంపి వాని తలను తెగ వేసెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు 54వ వచనం వరకు కూడా మనం చదువుకొని వెళితే దేవుడు ఎటువంటి అద్భుతమైన విజయాన్ని ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు విశేషముగా ఆయన యూదుల ద్వారా అనుగ్రహించాడో వాటిని మనం చూడగలం. ప్రభుకి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. నేను ఈ వాక్య పరిచయం చేస్తుండగా మొదటిది ప్రారంభం చేసి చెప్పేది ఏంటంటే, యూదా
వంశమును గురించి లేదా యూదా గోత్రమును గురించి. యుద్ధమునకు మొదట వెళ్ళింది ఎవరు, వెళ్ళవలసింది ఎవరన్నారు? దేవుడు యూదులు అన్నారు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతంలో కూడా ప్రభు అనుగ్రహించింది. కనాను దేశమందును కూడా ప్రత్యేకంగా యూదయ ప్రాంతం అని ఇప్పుడు పిలువబడుచున్న, ఇంతకు మునుపు కనాను ప్రాంతంగా ఉంటున్న ఆ దేశమందును కూడా దేవుడు యూదుల చేతికి అప్పగించాడు. కనానీయ దేశమంతట్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని భాగాలను కూడా దేవుడు కాలేబు అనే వ్యక్తికి అప్పగించాడు. ప్రభుకి స్తోత్రం. ఈ కాలేబు యూదా గోత్రానికి సంబంధించినవాడు. అలాగే ఒత్నియేలు అనే వ్యక్తి కూడా యూదా గోత్రానికే సంబంధించినవాడు. వారికి దేవుడు ఘన విజయం ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనం తెలియజేస్తుంది. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. అండ్ మనం చదువుకున్న ఈ సమయంలో మొదటి గ్రంథములో 16వ అధ్యాయములు కానీ, మొదటి గ్రంథము 17వ అధ్యాయములు కానీ చూస్తే, ఇప్పుడు దావీదు వెళ్ళి గొలియాతును, గాతువాడైన గొలియాతును చంపాడు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ దావీదు ఏ గోత్రానికి చెందినవాడు? యూదా. కాబట్టి యూదా ఇక్కడ మనం గమనిస్తే దావీదును దేవుడు ఇక్కడ విజయం ఇచ్చాడు అన్నమాట వాస్తవమే. కానీ బట్ మరోవైపును చూస్తే ఆయన యూదా గోత్రానికి సంబంధించినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యూదా వంశము ద్వారా గొప్ప బలమైన ఘనమైన గొప్ప కార్యాన్ని దేవుడు జరిపించాడు. స్తోత్రం. ఎందుకు అనంటే, మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు దీవించిన వాటిలో ప్రత్యేకంగా యూదులకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని గురించి ప్రారంభంలో మూల వాక్యంగా మీకు జ్ఞాపకం చేశాను. అగైన్ మనం చూద్దాం, ఇప్పుడు మళ్ళా తీద్దాం. ఇప్పుడు 33వ అధ్యాయము 7వ వచనం ఇప్పుడు చదవండి. యూదను గురించి అతడు ఇట్లా, నేను యెహోవా యూదా మనవి వినుగాక. స్తోత్రం. అగైన్ అతని ప్రజల యొద్దకు దేవుడు అతని మరలా చేర్చునుగాక. యూదా బాహుబలము అతనికి చాలునట్లుగా ఉండునుగాక. అతని శత్రువులకు విరోధముగా దేవుడు అతనికి తోడై ఉండి సహాయం చేయనుగాక. స్తోత్రం. ఎగ్జాక్ట్గా మోషే ద్వారా దేవుడు యూదా వంశానికి దీవించిన ప్రకారముగా ఈ యూదా వంశానికి సంబంధించిన వారిలో అనేకులు కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నట్టుగా, బలమైన వారు ఆ కనాను దేశం ఇంతకు మునుపు ఉన్నప్పుడు, అనాకీలు ఉన్నప్పుడు, ప్రియులారా దీర్ఘదేహిలు ఉన్నప్పుడు, మనం ప్రత్యేకంగా మనం 16, 17 అధ్యాయాలు చూసుకున్నాం. సమూయేలు గ్రంథంలో ఎవరు ఇక్కడ? గాతు వాడైన గొలియాతు. అతడు చాలా ఎత్తుగా ఉన్నాడు. అతను గురించి లేఖనం మనకి ఏం చెప్తుందంటే, ఆయన 9.5 అడుగులు ఎత్తుగలిగిన వాడు, 6 మూరల జనడు, 9.5 అడుగులు ఎత్తు కలిగిన వాడు, చాలా దీర్ఘదేహము కలిగి ఉన్నవాడు, బలమైన వాడు. ఈ బలిష్ఠుడైన వానిని దేవుడు ఎవరి ద్వారా వాడించాడు, ఎవరి ద్వారా పడగొట్టాడు, ఎవరి ద్వారా కూల్చివేశాడంటే, యూదా గోత్రానికి సంబంధించిన దావీదు అనే ఒక వ్యక్తి ద్వారా దేవుడు కార్యం చేశాడు. ప్రభుకు స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అండ్ యూదుల గురించి మరలా ప్రభు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేశాడు. యెషయా గ్రంథంలోనికి వెళదాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 16, 17 వచనం. ఆ దినములలో ఐగుప్తులు స్త్రీల వంటి వారగుదురు, సైన్యములకు అధిపతికి యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును, చూచి వారు వణికి భయపడుదురు. యూదా దేశము ఐగుప్తునకు, ఈ మాట శ్రద్ధగా వినండి, యూదా దేశము ఐగుప్తునకు భయంకరమగును అన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాం. ఇక్కడ యూదను గురించి దేవుడు దీవిస్తూ ఆయన చెప్తున్న మాటలు చూస్తే, మొదట యూదులను చూచి, దేవుని ప్రజలను చూచి, ఐగుప్తులట స్త్రీల వంటి వారు అగుదురు అని, సైన్యములకు అధిపత్యకు యెహోవా వారి పైన తన చెయ్యి ఆడించును, ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు. స్తోత్రం. ఆయన యూదా దేశము ఐగుప్తునకు భయంకరమగును. స్తోత్రం చెప్పాలి. యూదా దేశము ఐగుప్తుల దేశానికి ఎలా ఉంటుంది? టెర్రిఫైగా ఉంటారు,
అతి భయంకరంగా ఉంటారు, టెరిబుల్గా ఉంటారంట. ఆ రీతిగా దేవుడు యూదులను ఐగుప్తుల ముందు నిలబెడతాడు. యూదులను చూసిన వెంటనే, యూద వంశాన్ని చూసిన వెంటనే ఐగుప్తులందరూ కూడా స్త్రీల వల్లే వణిగిపోయి భయంతో వారు పారిపోయే స్థితిలోనికి వస్తాడట. ప్రభుకి స్తోత్రం. భయపడతారని కూడా అంటం లేదు, భయంకరం అనే పదాన్ని వాడాడు. ఓకే. అండ్ తమకు విరోధముగా సైన్యములకు అధిపతికి యెహోవా ఉద్దేశించిన దాన్ని బట్టి ఒకడు ప్రస్తావించిన ఎడల ఐగుప్తులు, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల ద్వారా ప్రత్యేకముగా యూదా వంశము ద్వారా ఆయన చేయబోతున్న కార్యాల గురించి ఆలోచించి మాట్లాడగా ఐగుప్తుల ఆ మాట వింటున్నప్పుడు వారు వణికిపోతారు. స్తోత్రం. ఐగుప్తే కాదు, యూదాను చూసిన ప్రతి ఒక్కరు కూడా భయంతో వణకవలసింది. ఎందుకంటే దేవుడు యూదకు తోడై ఉండి అతని బాహుబలమునకు అనే తగినవాడుగా శక్తిని అనుగ్రహించి తన విరోధులతో యుద్ధం చేసినప్పుడు వారికి తోడుగా ఉండి యూదకు ఆయన జయం అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం. రెండు విషయాలు మనం గమనిస్తున్నాం. ఒకటి, యూదా గోత్రం అంతటికి కూడా దేవుడు జయము ఇస్తున్నాడు. నెంబర్ 2, పర్సనల్గా కూడా యూదా వంశానికి చెందిన వారిని దేవుడు జయం అనుగ్రహించాడు. అందులో భాగంగా మేము జ్ఞాపకం చేశాను కాలేబు, అందులో భాగంగా మేము జ్ఞాపకం చేశాను ఒత్నియేలు, అందులో భాగంగా మేము జ్ఞాపకం చేశాను దావీదు. పర్సనల్గా యూదాకు సంబంధించిన వ్యక్తిని మాత్రము దేవుడు ఘన విజయం ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం, యూదా అనగా అర్థం ఏంటి? ఆదికాండము 29వ అధ్యాయంలో, ఆదికాండం 29వ అధ్యాయంలో 35వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఒక కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అని పేరు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. సో ఇక్కడ యూదా అనే పదానికి అర్థం ఏంటి? అందరూ చెప్పాలి. స్తుతి అని అర్థం. దేవుడు ఎవరికి విజయం ఇస్తున్నాడు? మీకు అర్థమైందా? దేవుడు యూదా వంశానికి మాత్రము విజయం ఇచ్చాడు. యూదా అనే పదానికి అర్థం ఏంటి? స్తుతి అని అర్థం. ప్రభుకి స్తోత్రం. కాబట్టి మీకు అల్లటప్పగా స్తుతించండి, నోరుతోని పాడమని చెప్పింది ఆటలు ఆడుకోవడానికి కాదు. మీ జీవితంలో ఎప్పుడు చూసినా కృంగిపోని స్థితిలో ఉండడం కాదు. మీరు ప్రభువును స్తుతించినప్పుడు యూదాకు మాత్రము దేవుడు జయం ఇస్తాడు. యూదులు మాత్రమే. చూసారా, ఒక చిన్న బాలుడు, ఆయన అంత పెద్ద ఎత్తుగా ఉన్న 6 మూరల జానడు ఎత్తు కలిగిన వ్యక్తిని, అనగా గాతు వాడైన గొల్యాతు, మన లెక్క ప్రకారం చెప్పాలంటే 9 అడుగుల జానుడు కలిగిన ఎత్తు కలిగి ఉన్న ఈ వ్యక్తి, అతన్ని ఓడించగలిగాడు. ఎవరు? ఓడించడం మాత్రం కాదు, చంపివేయగలిగాడు. ఇజ్రాయెల్ మీదకున్న దేవుని మీద ఉన్న అవమానాన్ని, నిందను పూర్తిగా తొలగింపజేసిన వాడు ఎవడంటే యూదా గోత్రములో పుట్టిన యెషై కుమారుడైన దావీదు. స్తోత్రం. హల్లెలూయా. వినండి ప్రియులారా, నీవు యూదా గోత్రానికి సంబంధించిన వాడు. అందుకే మన ప్రభువు కూడా ఏ గోత్రానికి సంబంధించిన వాడు? యూదా. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఇక్కడ మనం గమనిస్తే యూదా గోత్రమునకు ప్రభు తోడుగా ఉన్నాడు, ఘన విజయం ఇచ్చాడు. అక్కడ పాత నిబంధన గ్రంథంలో. వాడు క్రొత్త నిబంధనలో యూదా గోత్రానికి సంబంధించిన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన బలియాగము చేయబడి పాపాన్ని జయించగలిగిన శక్తి ఈ గోత్రాన్ని పుట్టిన వాడికి దేవుడు ఇచ్చాడు. లోకాన్ని జయించగలిగిన శక్తి యూదాకు దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, సాతానును జయించగలిగిన శక్తి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించాడు. మరణాన్ని జయించగలిగిన శక్తి యూదా గోత్రములో నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును దేవుడు అనుగ్రహించాడు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. యూదకు మాత్ర విజయం.
అందుకు ఈ ఉదయకాల సమయంలో మేము జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు దేవునికి స్తుతి చెల్లించాలి. అప్పుడు ఆ పట్టణములో ఎటువంటి బలిష్ఠుడైన శత్రువులున్నా వాటిని నువ్వు జయించడానికి గొప్ప అవకాశం కలుగుతుంది. స్తోత్రం. మనం తెలుసు, అందుకే మీకు 6వ అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేశాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసుకున్నాము. ఆ 6వ అధ్యాయంలోకి చూస్తే ఇక్కడ మనకు ఏ పట్టణం కనబడుతుంది? యెరికో పట్టణం. దాని యొక్క ప్రాకారములు చాలా బలమైనది, ఎత్తైనది, ఓకే, చాలా వెడల్పు కలిగినది. దాన్ని పడగొట్టడం ఎవరి వల్ల కాదు. దాని యొక్క తలుపులు, వారి యొక్క పట్టణం యొక్క తలుపులు, ఆ ముఖద్వారాలు వినుపతో తయారు చేయబడినది. అందులో ప్రవేశించడానికి అవకాశమే లేదు. కానీ వారు దేని ద్వారా వెళ్ళగలిగారు? స్తుతి చేయుట ద్వారా, బూరలు ఊదుట ద్వారా, జయ కీర్తన పాట ద్వారా ప్రభుకు స్తోత్రం చెప్పాలి. నేను ఇందులో మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే, శత్రువు నీ ముందు ఎటువంటి బలమైన కోటలు పెట్టుకొని నువ్వు ప్రవేశించకుండా, స్వాధీనపరచుకోకుండా, నీవు దీవించబడకుండా అడ్డగిస్తున్న ఎటువంటి ఆటంకాలు వాడు తీసుకొచ్చినా కేవలము యూదా ద్వారా మాత్రము దాన్ని జయించగలం. దట్ మీన్స్ స్తుతి ద్వారా మాత్రము నీవు జయించగలవు, దాన్ని పడగొట్టగలవు, కూల్చలేని వాటిని నువ్వు కూల్చగలవు, అందులో ప్రవేశించగలవు, స్వాధీనం చేసుకోగలవు. ప్రభుకు స్తోత్రం. వారు చేసింది ఏమీ లేదు, యుద్ధం కూడా చేయలేదు. కేవలం వారు ప్రభువుకు బురధ్వని ద్వారా జయధ్వని మాత్రం వారు చేశారు. జయ కేకలు మాత్రం వాళ్ళు వేశారు. మనకు తెలుసు, ప్రాకారము కూలిపోగా ప్రాకారాన్ని ఎక్కి వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. అండ్ మనకందరికీ తెలిసిన దైవ వాక్య భాగంలో, ప్రత్యేకంగా దినవృత్తాంత గ్రంథాలు మనకు తెలుస్తుంది. 20వ అధ్యాయంలో, దినవృత్తాంత 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో చూస్తే మనం యెహోషాపాతు యొక్క కాలము రాజ్య పరిపాలన చేస్తున్న దినాలలో 3 రాజ్య సమూహాలన్నీ కూడా ఒక్కసారిగా అతని మీకు దండెత్తి రావటం అనేది మనకు కనబడుతుంది. అలాంటి సందర్భాల్లో అతడు దేవుని దగ్గర మొరపెడతాడు, ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచడం లేదు ప్రభువా. 10వ వచనం నుండి ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభువా నువ్వు ఎంతో గొప్ప దేవుడవు, పరాక్రమం కలిగిన దేవుడు, గత కాలంలో మా పితరులకు ఘన విజయాన్ని ఇచ్చావు కదా నాయన. ఇప్పుడు ఈ 3 రాజ్య సమూహాలు మా మీదకి వచ్చినారు, వీటితో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచడం లేదు ప్రభువా, నీవే మా దిక్కు అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే, సరే అన్నాడు. నేను నా దూతను పంపిస్తానని అనుకుంటా. అక్కడ ఏమన్నాడంటే, నేను వచ్చేసి సాయం చేస్తాను అనుకుంటా అన్నాడు. నేను వస్తాను, యుద్ధము చేస్తాను, కానీ మీరు కేవలం స్తుతించండి అన్నాడు. స్తోత్రం. వారు విశ్వాసముతో, ప్రియులారా మనకు బైబిల్ గ్రంథం రాయబడింది, వారు విశ్వాసంతో ప్రభువును వారు స్తుతించడము, వారు పాడుటకును స్తుతించడానికి మొదలు పెట్టగా. ప్రభుకు స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, వారు పాడడానికి స్తుతించడానికి మొదలు పెట్టగా, యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనియుల మీదను, మోయాబీయుల మీదను, సేయారు మన్య నివాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను గనుక వారు హతులైరి. ఎవరి మీదకి వాళ్ళు వచ్చారు? యూదా గోత్రం మీదకి వచ్చారు. ఈ 3 రాజ్య సమూహాలు, అమ్మోనియులు, మోయాబీయులు, సేయారు మన్య నివాసులు, ఈ 3 ప్రాంతాల నుండి వారు వచ్చారు. కానీ దేవునికి స్తోత్రం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. యూదాలాగానే జీవించాడు. తన పేరుకి తగినట్లుగానే వారు దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఘనపరిచారు, ప్రభువు నామాన్ని మహిమపరిచారు. అందుకే లేఖనం సెలవిస్తుంది, 20వ వచనం నుండి మనం చదువుకుంటా పడితే, వారు పాడడం మొదలు పెట్టారు, స్తుతించడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు మొదలు పెట్టారో 21వ వచనంలో రాయబడింది, దేవుడు వారికి ఘన విజయాన్ని అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. వారు పాడడం మొదలుపెట్టిన వెంటనే, స్తుతించడం మొదలుపెట్టిన వెంటనే, దేవుని బిడ్డలారా, అద్భుతమైన విజయం ఇచ్చడం మాత్రం కాకుండా, మీరు కింద వచనాన్ని చదువుకుని వెళితే, వారు 3 దినాల వరకు కూడా ఆ పట్టణం యొక్క కొల్ల సొమ్మును తీసుకురావడానికి, మోసుకొని రావడానికి ఒక రోజు సరిపోలేదట. మొదటి రోజు తీసుకెళ్లారు, అయినా ఇంకా కొల్ల సొమ్ము ఉంది. 2వ రోజు తీసుకెళ్లారు, ఇంకా కొల్ల సొమ్ము మిగిలి ఉంది. 3వ రోజున వారు తీసుకెళ్లారు. 3 రోజుల వరకు కూడా కొల్ల సొమ్ము మోసుకొని రాగలిగాడు. ప్రభుకి స్తోత్రం,
హల్లెలూయా. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? కొంతమంది ఒకవేళ బహుశా అనుకుని ఉండొచ్చు అంటే ఇక మన పని ఫినిష్. ఎందుకంటే ఒక రాజ్యం కాదు, 3 రాజ్య సమూహాల్లో ఒక్కసారి మా మీద దండు ఎత్తాడు కనుక మన వారితో యుద్ధము చేయలేం, ఇక మనం సరెండర్ అయిపోవడమే మంచిది. కానీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట్లాడిన వెంటనే వారు ప్రభువును స్తుతించడం మొదలుపెట్టారు. యుద్ధానికి ఎవరైనా సరే ఆ యుద్ధ నైపుణ్యత కలిగి సర్వంగ కవచం ధరించుకొని ఖడ్గము పట్టుకున్న వాళ్ళకి మాత్రము ముందు స్థానంలో పెడతారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చదివితే యాజకులు మందసమును మోసి, యాజకులు బూరలు ఊదుచు పాటలు పాడుచు ముందుగా సాగారట. క్వైర్ ముందుకు వచ్చారు, క్వైర్ వారు ముందుగా వచ్చారు. ప్రతి గానములు చేర్చున్న వారు ముందుగా వచ్చారు. వారు ప్రభువును పాడుచూ స్తుతిస్తూ ఆరాధిస్తుండగా దేవుడు ఘనమైన గొప్ప కార్యము చేశాడు. స్తోత్రం. మీరు దేవుని వాక్యాన్ని నమ్మి అంగీకరించి వాటి ప్రకారంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుకోగలం. ఆమెన్. హల్లెలూయా. వినేసి ఎక్కడిదెక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఎలాంటి ఫలితాలు ఉండవు. కానీ ప్రభువుని స్తుతించండి. అందుకే ఆరాధన చేస్తున్నప్పుడు ఒక మాట ఎప్పుడు ఉపయోగిస్తున్నాను. ఏమని? ఇది ఆరాధించే సమయం. దేవుని సంఘముతో, దేవుని బిడ్డలతో కలిసి ఆరాధన చేసే సమయం. దీని తర్వాత ఇంకా టైం మీకు దొరకదు. ఆరాధించే సమయంలో ఆరాధన చేయాలి, నోరు తెరిచి ప్రభువును ఘనపరచాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దావీదు ఆశ్చర్యమైన రీతిలో ప్రభు సందులో ఆరాధన చేశాడు. ఇప్పుడు ఇంతకుముందు జ్ఞాపకం చేశాను, సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో 23వ వచనం మీకు చెప్పాను కదా, జ్ఞాపకంలో ఉంచుకోమని చెప్పాను. సౌలుకు దురాత్మ వచ్చి పట్టిన ప్రతిసారి దావీదు ఏం చేస్తున్నారు? సితారా చేత పట్టుకొని సినిమా పాటలు వేశాడా? దేవుని గూర్చిన పాటలు అతడు వాయించాడు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి ప్రభువును ఎప్పుడైతే ఆరాధన ద్వారా, వాయిద్యముల ద్వారా ప్రభువును ఆరాధన చేశాడో, ప్రభు సన్నిధి అక్కడికి దిగి రాగా, హల్లెలూయా, అక్కడున్న దురాత్మలు దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను చేయాలని ఆశించేది ఏంటంటే, నీవు చేయాలని ప్రభు కోరుకున్నది ఏంటంటే, నీవు యూదగా బ్రతకాలి, స్తుతించు వ్యక్తిగా నువ్వు బ్రతకాలి, ప్రభువును ఆరాధించే వ్యక్తిగా నువ్వు బ్రతకాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా బ్రతకాలి. అందుకే మీరు దావీదు జీవితంలో ఎక్కడ చూసినా ఆయన రాసిన కీర్తనలన్నీ కూడా మనం గమనిస్తే ఎక్కువ శాతము అతడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కనబడతాడు. స్తోత్రం. మనకు ఒక అలవాటు ఏంటి తెలుసా? ఎప్పుడైనా ఒక మేలు జరిగిందనుకో, హల్లెలూయా, దేవుడు నాకు ఇలా చేశాడండి, దేవుడు నాకు మేలు చేశాడు. దావీదు అలా చేసేవాడు కాదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. ఇప్పుడు వినండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, అంటే ప్రతి దినము దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని ఎప్పుడు చేసినా దాన్ని సరే జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును అతడు స్తుతిస్తూ వచ్చాడు. దేవుడు అదేవిధంగా అతనికి జయం అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. 2 విషయాలను గమనించాలి. శత్రువును జయించడము ఒక వంతు అయితే, శత్రు దేశాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది మరో వంతు. ప్రభుకి స్తోత్రం. ఈ 2 కేవలము యూదా ద్వారా మాత్రము జరుగుతాయి. దట్ మీన్స్ స్తుతి ఆరాధన ద్వారా మాత్రం దేవుడు నీ జీవితంలో ఘన విజయం ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. గోడలను సహితము పెద్ద పెద్ద ప్రాకారాలను సహితము కూల్చగలిగింది. శత్రు రాజ్యమందరూ కూడా పూర్తిగా కూల్చివేసి శత్రువుల మీద జయం మాత్రం ఇవ్వడం కాకుండా శత్రువు దేశంలో ఉన్నాక సొమ్ము అంతా కూడా కొల్ల సొమ్ముగా తీసుకెళ్ళగలిగినట్టుగా చేయగలిగింది యూదా. స్తుతి స్తోత్రం. కాబట్టి
ఒక అద్భుతమైన నిర్ణయం చేసుకొని ప్రభు దగ్గర స్తుతించు మొదలుపెట్టు. పిల్లరా, నీ శత్రువును నువ్వు జయిస్తావు. నువ్వు ప్రార్థిస్తున్న సమస్తాన్ని కూడా నువ్వు సాధించగలవు, నువ్వు పొందుకోగలవు. దేవుడు దాన్ని సాధ్యము చేస్తాడు. ప్రభు ముందుగా ఎవరికి వెళ్ళమన్నాడు? బలమైన, మరలా చెప్తున్నాను, నీకంటే 1 రెట్లు, నీకంటే 2 రెట్లు, నీకంటే 3 రెట్లు ఎత్తుగా బలంగా ఉన్న శత్రువును కూడా జయించగలిగిన శక్తి దేవుడిస్తాడు. ఎవరికంటే? యూదకు మాత్రమే, అనగా స్తుతిస్తున్న వ్యక్తికి మాత్రమే. స్తోత్రం. కమాన్, మీలో చాలామంది ఆ స్థితిలో ఉన్నారు. ఈరోజు ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం, ప్రభువుని స్తుతించి ఘనపరచుదాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు దగ్గర ఒక నిమిషం మనం మొరపెడదాం, ప్రభువుని మనం ఘనపరచుదాం. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభువును మనం స్తుతిద్దాం. ప్రభువా, మరోసారి నీ వాక్యము ద్వారా నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రం అంటూ ప్రభువుని స్తుతించాలి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, నా పట్ల నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలు అంటూ స్తోత్రం. స్తుతించాలి, ప్రభువుని స్తుతించాలి. స్వరమెత్తి ప్రభు నామాన్ని ఘనపరచాలి. వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ గాడ్, మైటీ గాడ్, మైటీ గాడ్, మైటీ గాడ్. Oh Almighty God, thou art Lord Jesus. All things are possible with you, Father. We give you glory, Lord. You are the prayer answering God. We give you glory, Lord. You are the deliverer, Lord. We praise you. దేవా, నువ్వు విమోచకుడవు, నీకు స్తోత్రము. నువ్వు స్వస్థపరిచే దేవుడవు, నీకు స్తోత్రము నాయనా. నువ్వు విడుదల చేసే దేవుడవు, నీకు స్తోత్రము. మాకు ఘన విజయం ఇచ్చి వాడవు, నీకు స్తోత్రము నాయనా. ప్రార్థన ఆలకించి వాడవు, నీకు స్తోత్రం. దేవుడు యూదా మనవి వినుగాక. హల్లెలూయా. ఓ ప్రభు, స్తుతిస్తున్న వారి మనవిని ఆలకించి దేవుడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రం. ఓ గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ ఫాదర్. అతని బాహుబలం అతనికి చాలునుగాక. స్తోత్రం, స్తోత్రం. ఓ వండర్ఫుల్ గాడ్, నీకు వందనాలు. ఓ ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్, నీకు వందనాలు, స్తోత్రము నాయనా. నీ శత్రువును జయించగలిగిన శక్తి, ప్రాకారములను పడగొట్టి ప్రాకారములుగా పట్టణములను జయించగలిగిన శక్తి, స్వాధీనపరచగలిగిన శక్తి దేవుడు అనుగ్రహించేవాడు ఉన్నాడు. ప్రభువును స్తుతించు. నీకంటే బలిష్ఠుడైన వారి మీద నువ్వు జయము పొంది వాడిని చంపి వారి సమస్తాన్ని స్వాధీనం చేసుకోగలిగిన శక్తి దేవుడు యూదులకు అనుగ్రహిస్తుండగా ప్రభు సముఖంలో మనం స్తుతిద్దాం. ఈరోజు నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఘన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, స్తోత్రము నాయనా. వండర్ఫుల్ జీసస్, నీకు వందనాలు. వ్యక్తిగతముగా ఆయన జయం అనుగ్రహిస్తాడు, కుటుంబపరముగా ఆయన జయం అనుగ్రహిస్తాడు, వంశపరముగా దేవుడు జయమును అనుగ్రహిస్తాడు. సంఘానికి దేవుడు ఘన విజయాన్ని అనుగ్రహిస్తాడు. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి. నీ ప్రజల నెమ్మదికై
రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి. కమాన్ దేవుని స్తోత్రం చెప్దాం. ఆరాధనా ఓ నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా గ్లోరీ, ఆరాధనా ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి, ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, వి గివ్ యు గ్లోరీ. సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే కలుగునుగా కనై. మరోసారి ప్రభు నీ వాక్యము ధర్మమును జ్ఞాపకం చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి మీరు క్షమించండి నాయన. ప్రతి నోరు తెరచి నాయన, ప్రతి నాలుకన ప్రభు నిన్ను గురించి పాడి స్తుతించి ఘనపరచునట్లుగా నాయన సహముదాయించమని ప్రార్థిస్తున్నాను. ఓ లార్డ్, నిత్యము నిన్ను స్తుతించుట గొప్ప భాగ్యము నాయన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. యేసయ్యా నీవు చేసిన మేళ్ళని జ్ఞాపకము చేసుకుంటున్నాయన ముందుకు కొనసాగుచుండగా జీవితంలో ఎటువంటి ప్రతికూలత ఎదుర్కొన్నా వాటన్నిటి కూడా జయించుచు ముందుకు సాగునట్లుగా స్తుతి శక్తితో ప్రతి ఒక్కరు నింపి నడిపించి మహిమ పొందమని నాయన. నీ ప్రజలు జయించలేనిదే ఏదీ ఉండకూడదు నాయన. స్వతంత్రించలేనిది ఏమి మిగిలి ఉండకూడదు నాయన. నీ వాగ్దానములన్నీ కూడా స్వతంత్రించుకోగలుగునట్లుగా ముందున్న బలమైన ప్రాకారాలు నాయన పడగొట్టగలుగునట్లుగా దేవా, నీ ప్రజలకు శక్తికి మించిన ప్రతికూలత వచ్చిన వాటిని జయించగలుగునట్లు మీ కృప చేత నింపి బలపరిచి నడిపించమని ఈ మాటలు ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేయమని కోరి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక.